ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది ఎందుకు ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనం చదువుకున్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తియు ఆశ్రయించేవారునై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము అని భక్తులైన పౌలు తిమోతికి ఇక్కడ తెలియజేస్తున్నాడు. పిల్లరా, ఈరోజు అంశం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చేస్తున్నాయి కదా. రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఇక దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా 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 ముందుకు తిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా ప్రభా. గురైనా ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవులు పొందిన విధానం పడినైనా మీకు వందము తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి, ఇదిగైనా వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. అయినా ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన ప్రభా. తండ్రి, స్థుతులపై ఆసీనుడైన దేవా, నీకే స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. నీకే వందము చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన ప్రభా. తండ్రి, నన్ను ఇల్లు చాటం మరుగుపరచమని నీ బోరుగా సాధనంగా వాడుకోమని మా ప్రభు ఎన్నిసినం రత్నాలు వినంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు ఈ అంత్య దినాలలో మనుషులు ఏ విధముగా ఉంటారు అన్న విషయంలో ఇక్కడ భక్తులైన పౌలు తెలియజేస్తున్నాడు. మనుషులు ఏ విధముగా మారిపోతారు, ఏ విధంగా తయారవుతారు అన్న విషయంలో మనము చూద్దాం. చూడండి, ఎలా ఉంటారంట? స్వార్థప్రియులు. ఎలా ఉంటారంట? స్వార్థప్రియులు. అంటే స్వార్థప్రియులు అంటే ఏంటి? తమను తామే ప్రేమించుకొంచు తమ ప్రయోజనమును ఆలోచించుకునేవారు. తమను తామే ప్రేమించుకుంటారు. ఇతరుల మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు. వారి పనులేవో వాళ్ళ ఇష్టం, ఆ విధంగా ఉంటారన్నమాట. తమను తామే ప్రేమించుకొంచు స్వార్థముగా జీవించేవారు. ఇతరుల ప్రయోజనాలు వారికి అవసరం లేదు. వారు మాత్రమే సంతోషంగా ఉంటే చాలు. ఇది మనము ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనము చూస్తాం. 2వ అధ్యాయం 4-5 వచనంలో, మీలో ప్రతివాడిలో తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీలో ప్రతివాడిలో సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలని ఇక్కడ తెలియజేస్తుంది వాక్యం. అలా ఉండరు. ఈ యొక్క అంత్య దినాలలో వారి కార్యములు వారే చూసుకుంటారు. ఇతరుల కార్యములు వారికి అవసరం లేదు. ఆ విధంగా ఇంకా చూసినట్లయితే చూడండి, 2వది ధనాపేక్షలు. ఎలా ఉంటారంట? ధనాపేక్షలు. ధనం మీద ఆసక్తి కలిగిన వారు ధనాపేక్షలు. ధనమును ప్రేమించేవారు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అదేవిధంగా చూడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడను దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరడు. దేవుడినన్నా ప్రేమించు, లేకపోతే సిరినైనా ప్రేమించు, ఏది కావాలి. ఎవడు కూడా దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా హెచ్చరిస్తుంది. ఏమని తెలుసా? చూడండి,
ధనమును ఆశించే ఆకాను, ధర్మం వెంట పరిగెత్తి గెహాజీ. అదేవిధంగా మరి క్రీస్తును అమ్మి ఉరిపోసుకుని తెచ్చిన యోధా ఇస్కరియోతు మనకు హెచ్చరికగా ఉన్నారు. అదేవిధముగా మరి ప్రసంగి 5:10-12 సామెతలు 11:4 చూసినట్లయితే ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, యేసుక్రీస్తును సంపాదించుకుంటకు ప్రయాసపడతాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. మనం ఎవరిని సంపాదించుకోవాలి? ముందు క్రీస్తును సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం. అది కావాలి మనకి. క్రీస్తును సంపాదించుకోవడానికి ప్రయాసపడేవారిగా ఉండాలి. అదే మూడవ విషయం చూసినట్లయితే బింకములాడేవారు. బింకములాడేవారు అంటే బింకములాట అంటే ఏంటి? అబద్ధములాడేవారు. అబద్ధము నిజముగా నిరూపించడానికి ప్రయాసపడేవారు వీళ్ళంతా. వీరు డంబములు చెప్పేవారు. తమ గొప్పలు తామే చెప్పుకుంటారు. తమ గొప్పలు తామే చెప్పుకొంచు ఇతరులను హీనముగా చూచుచు. ఇతరులను ఎలా చూస్తారు వాళ్ళు? హీనముగా చూచు దేవుని మహిమపరచినవారు. మహిమపరుస్తారు కానీ ఆవిడదే మహిమపరచినవారు, దేవుని మహిమ పరచినవారు. కీర్తన 12:2 చూసినట్లయితే మన నాలుకలను సత్యము పలుకుటకు ఉపకారం చేయుటకు వాడదాం. మన నాలుకలను దేనికో వాడదాం? సత్యం పలుకుటకు ఉపకారం చేయుటకు వాడదాం. ఎంతండి జీవితం స్వల్పం. ఈ నిమిషం చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనం? ఎన్ని తీసుకెళ్తామో మనం కూడా కాదు కదా. కాబట్టి మన నాలుకలను సత్యం పలిగే వారిగా ఉండాలి, ఉపకారం చేసే వారిగా ఉండాలి. ఉపకారం చేయండి. ఉపకారం చేసే ఉన్నవారు తీసుకెళ్ళి ఉన్నవారికే పెడితే ఉపయోగం ఏమైనా ఉందా? ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి ఉన్నవాళ్ళకే పెడతారు. ఏమిటి ఆశ? వాళ్ళు మళ్ళీ తిరిగి పెడతారు అని ఆశ. వారు తిరిగి మళ్ళీ పెడతారని ఆశ. దేవుడు ఏం చెప్పాడు? దేవుని వాక్యం చెప్తుంది లేని వారికి పెట్టమన్నారు. వాడు తిరిగి పెట్టలేడు కదా నీకు. కాబట్టి లేని వారికి పెట్టండి. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, 4వ విషయం చూసినట్టయితే అహంకారులు ఎలా ఉంటారు తెలుసా? అహంకారులు గర్విష్ఠులను దేవుడు లక్ష్య పెట్టడనియు. కీర్తన 40:4 గర్వహృదయులందరూ యెహోవాకు హేయులనియు. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులనియు. గర్విష్ఠుల ఇల్లు ఏమైపోతుందట? పెరికి వేయబడుతుందంట. గర్విష్ఠుల ఇల్లు పెరికి వేయబడుతుందని. నాశనములకు ముందు ఏం నడుస్తుంది? గర్వం. నాశనములకు ముందు గర్వము నడుస్తుంది. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. 16వ అధ్యాయం సామెతలు 16:18 పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. అదేవిధంగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించదని గుర్తించి ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. దేవుడు ఏం చేస్తాడంట? అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. దీనులకు కృప అనుగ్రహించేవాడైనా అనుగ్రహించినను గుర్తించి ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? మనమే తగ్గించుకునేవారిగా ఉండాలి ప్రియులారా. 5వ విషయం చూసినట్లయితే దూషకులు అనగా చెడు మాటలు మాట్లాడేవారు, దుర్భాషలు మాట్లాడేవారు. చెడు మాటలు, దుర్భాషలు, బూతులు, పోకిరి చేష్టలు, పోకిరి మాటలు మాట్లాడుతూ తమను తామే నరక పాత్రలుగా చేసుకునేవారు. ఇదే విధంగా యోబు గ్రంథము 2:9 మనం చూస్తాం కదా. ఏంటి ఎలాంటి మాటలు మాట్లాడింది? భార్య వచ్చి దేవుని దూషించి మరణము కమ్మనెను భార్య వచ్చి. ఏబు తన నోటి మాటతో కూడా పాపం చేయలేదని అక్కడ వ్రాయబడి ఉన్నది. తన నోటి మాటతో కూడా పాపం చేయలేదు పిల్లరా. అదేవిధంగా 6వ విషయం చూసినట్టయితే తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు ఎలా ఉంటారంట? అవిధేయులుగా ఉంటారంట. విధేయత ఆశీర్వాదం తెచ్చును. విధేయత ఏం తెస్తుంది? ఆశీర్వాదం తెచ్చును. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 మనం పరమ తండ్రికి మనం అవిధేయులమగు
మనం అవిధేయులు మగినప్పుడు మన పరమ తండ్రికి, మనము కనుక అవిధేయులు అయినప్పుడు మన బిడ్డలు మనకు అవిధేయులగుటలో ఆశ్చర్యం ఏమన్నా ఉందా? లేదు కదా. మనము దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా మనకు విధేయులుగా ఉంటారు. మనమే అవిధేయులుగా ఉన్నప్పుడు మన బిడ్డలు మనకి అవిధేయులుగా ఉండటంలో ఆశ్చర్యం ఏమి లేదు. కాబట్టి నిర్గమకాండము 20-12 నీవు దీర్ఘాయుష్మంతుడొగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 నువ్వు దీర్ఘాయుష్మంతుడొగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. సన్మానిస్తున్నారా? తల్లిదండ్రులను గౌరవిస్తున్నారా? తల్లిదండ్రుల మాటలు విధేయత చూపుతున్నారా? ఆ విధముగా ఉండాలి. ఆ విధముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. అదే విధంగా చూసినట్లయితే 7వ విషయం, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత. కీర్తనలు 103:1-2 దావీదు అంటున్నాడు ఇక్కడ, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేనిని మరవద్దు అంటున్నాడు. కానీ కృతజ్ఞత లేని వారు ఏం చేస్తారు? దేవుడు చేసిన ప్రతి మేలును వారు మర్చిపోతారు. ఎప్పటికప్పుడు మర్చిపోయేవారిగా ఉంటారు. కానీ ఆ విధంగా ఉండవద్దు. ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలి? దేవునికి కృతజ్ఞత చూపేవారిగా ఉండాలి. అదే 8వ విషయం చూసినట్లయితే అపవిత్రులు. 1 Peter 1:16 మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. మనల్ని పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మనకి యోగ్యత అనేది మనకి లేదు. నాలో నేరము ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా అని లోకాన్ని సవాలు చేసిన పరిశుద్ధుడు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధులుగా జీవించండి. మీ మాట ద్వారా, మీ చూపు ద్వారా, మీ ప్రవర్తన ద్వారా పరిశుద్ధులుగా జీవించండి. అదేవిధంగా మత్తయి సువార్త 5:28 నేను మీతో చెప్పినది ఏమనగా, చూడండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వాడు అప్పుడే వ్యభిచారం చేసినట్లా ఉంది. అప్పుడే పాపం చేశాడంతే హృదయంలో. మనం 10 ఆజ్ఞల్లో మనం చూస్తాం కదా, వ్యభిచారం చేయవద్దు అని. కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్లని మనం న్యూ టెస్ట్మెంట్లో ఆ కొత్త నిబంధనలో మనం ప్రభువు చెప్పిన విషయంలో మనం చూస్తాం. కాబట్టి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు వ్యభిచారం చేసిన వాడగను. అదే 9వ విషయం చూసినట్లయితే అనురాగరహితులు. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించడం చేత అనేకుల మధ్య ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. కానీ నటిస్తారు అంతే. ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. ఒక పాట ఉందండి, ఇది నరుని పాట నాకు గుర్తు రావట్లేదు. కానీ ఇక్కడ అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును, పాపం వల్ల ప్రేమ చల్లారిపోతుంది. ఒకరి మధ్య ఒకరు ప్రేమలు ఉండవు. తల్లి బిడ్డల మధ్య కూడా ప్రేమ చల్లారిపోతుంది. అమ్మ అంటే అమ్మ అంతే, కొడుకు
తండ్రి కొడుకుల మధ్య కూడా ప్రేమ ఉండదు. మరి అదే విధంగా అసలు ప్రేమలు అనేవి చల్లారిపోతాయని చెప్తున్నాడు. ఈ అంత్య దినాల్లో ప్రేమలు అనేవి చల్లారిపోతాయి అంటున్నాడు. అదేవిధంగా తల్లికి బిడ్డకి తల్లి మీద ప్రేమ నశించిపోతుంది. అదేవిధంగా భార్య భర్తల మధ్య కూడా ప్రేమ ఉండదు. భార్య భర్తల మధ్య కూడా ప్రేమ ఉండదు. స్నేహితుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. చూడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనంలో దేవదూతల భాషతో మాట్లాడినను ప్రేమ లేని వాడిని 13వ అధ్యాయం అంతా చదువుకుంటే దేవదూతల భాషతో మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనని పౌలు చెప్తున్నాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థమైన వాడని అని చెప్తున్నాడు పౌలు. నీ హృదయం ప్రేమతో నింపబడాలంటే ఏం చేయాలి? కలువరి శిలువ యొద్దకు నీవు రావాలి. కలువరి శిలువ యొద్దకు వచ్చి మోకరించి ప్రేమామయుడైన యేసుని చూడండి. ఆయన ప్రేమతో నీ హృదయాన్ని నింపుతాడు. ప్రేమతో నీ హృదయాన్ని నింపుతాడు పిల్లల. కాబట్టి ప్రేమ కలిగి జీవించమని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఈ యొక్క అంత్య దినాలలో ప్రేమలు అనేవి ఉండవని కూడా వాక్యం హెచ్చరిస్తుంది మనకి. 10వ విషయం చూసినట్లయితే అతిద్వేషులు. ప్రేమ దేవునిది, ద్వేషం సాతానుది. ప్రేమ ఎవరిది? దేవునిది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అని చదువుతాం కదా, 3:16 యోహాను సువార్త. ప్రేమ దేవునిది, ద్వేషం సాతానుది. కయ్యూను ఏం చేశాడు? హేబేలుని ఏం చేశాడు? హత్య చేశాడు కదా. ఎందుకు ద్వేషించాడు? తన క్రియలు చెడ్డవి. కయ్యూను యొక్క క్రియలు చెడ్డవి కాబట్టి ప్రభు ఆయన కర్పణ అంగీకరించలేదు. కనుక తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవయి నందున కదా. ద్వేషం మన హృదయంలో ఉంచుకుంటే శాంతి సమాధానంతో మనం ఈ లోకంలో బ్రతకలేం. ద్వేషముతో కనుక మనం ఉంటే మనలో శాంతి ఉంటుందా? సమాధానం అనేది ఉంటుందా? ప్రతి ఒక్కరితో మనము మంచిగా మాట్లాడగలమా? సంతోషంగా మాట్లాడగలమా? లేదు. మనలో శాంతి సమాధానం అనేది ఉండాలి. ద్వేషం కనుక ఉంచుకుంటే మనము జీవించలేము అసలు ఈ లోకంలో. నరకమే అన్నమాట. అదే 11వ విషయం చూసినట్టే అపవాదకులు అంటే చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. ఇతరులపై ఉన్నవి లేనివి కల్పించి చెప్పుడా, నేరములు మోపుడా, కొండెములు చెప్పుడా, పొరుగు వానిపై నిందలు వేయట వంటివి అపవాదకుల కార్యములే. అదేవిధంగా 12వ విషయం చూసినట్లయితే అజితేంద్రియులు అంటే ఇంద్రియ నిగ్రహం లేనివారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినే కానీ పిరికితనం గల ఆత్మను మనకి ఇలా కదా. పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి దీంతో పాపము మన హృదయంలోనికి ప్రవేశించి గూడు కట్టుకుంటుంది. దేని ద్వారా? ఈ ఇంద్రియాల ద్వారా. మనకి ఇంద్రియాలు ఏంటి? 5 కదా. చెవులు, ముక్కు, నాలుక, కళ్ళు, ఈ విధంగా చర్మం, వీటి ద్వారా మన హృదయంలోనికి ప్రవేశించి పాపం మన హృదయంలోనికి ప్రవేశించి ఏం చేస్తుంది? గూడు కట్టుకుంటుంది. అజితేంద్రియములను అనగా తమ ఇంద్రియములను అదుపులో పెట్టుకోలేనివారు. అజితేంద్రియులు అనగా తమ ఇంద్రియములను అదుపులో పెట్టుకోలేనివారు. అంటే పాపము మన హృదయంలోకి ఎలా ప్రవేశిస్తుంది? నీవు నీ ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకోలేకపోయినట్లయితే పాపము నీలో ప్రవేశిస్తుంది.
నువ్వు ఎప్పుడైతే నువ్వు కంట్రోల్లో ఉంటావో, నిన్ను నీవు అదుపులో పెట్టుకుంటావో పాపం నీ జోలికి రాదు, నీ దగ్గరికి రాదు. కాబట్టి ఎప్పుడైతే ఈ కంట్రోల్ లేకుండా ఉంటావో అప్పుడు పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. కాబట్టి అదేవిధంగా మన హృదయంలోనికి ప్రవేశించి గూడు కట్టుకుంటుంది పాపం అనేది. అజితేంద్రియులనగా తమ ఇంద్రియముల అదుపులోనికి పెట్టుకోలేని వారు. 13వది చూసినట్టయితే క్రూరులు. కీర్తన 108వ అధ్యాయము 13వ వచనంలో దేవుని కలిగిన వారు శూర కార్యములు చేయుదురని వాక్యం తెలియజేస్తుంది. దేవుని కలిగిన వారు శూర కార్యములు, గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు చేయుదురని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజమే, దేవునికి కలిగిన వారు చేస్తారు. మన బైబిల్ గ్రంథంలో అనేక మంది చూస్తున్నాం మనం. ఎలీషా అవ్వచ్చు, ఏలియా అవ్వచ్చు, దావీదు అవ్వచ్చు, ఎంతమంది భక్తులు శూర కార్యములు చేసిన వాళ్ళే చేతులని వాక్యం తెలియజేస్తుంది. రాజైన సౌలు నూతన హృదయం పొంది సమూయేలు చేత అభిషేకింపబడినప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి శూర కార్యములు చేశాడు. అభిషేకింపబడినప్పుడు శూర కార్యాలే చేశాడు సౌలు. అయితే 1 సమూయేలు 11వ అధ్యాయము 1-15 వచనం, అదే సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినప్పటి నుండి దురాత్మ చేత ప్రేరేపింపబడి శూరకార్యములు చేయ మొదలుపెట్టాను. ఎలాంటి శూరకార్యములు కాదు, క్రూర కార్యములు చేయ మొదలుపెట్టాను. అదే సౌలు క్రూర కార్యములు చేయ మొదలుపెట్టాను. తన అల్లుడైన దావీదు మీద ఈటే విసురుడు ఎంత దారుణం చెప్పండి. తన అల్లుడే కదా దావీదు, మరి అల్లుడు మీద ఈటి విసిరాడు. కానీ విసిరాడు కానీ తప్పించుకున్నాడు దావీదు. ఈటి విసిరాడు ఎంత దారుణం. దావీదును చంపడ ఎందుకు అని అడిగినందుకు తన కుమారుని మీద కూడా ఈటి విసిరాడు ఈ సౌలు. ఈ ఈటి విసిరాడు తన కుమారుడైన యోనాతాను మీద కూడా ఈటి విసిరాడు. ఎంత క్రూరం. కాబట్టి ఈ విధముగా దేవుని కలిగిన వారు శూరకార్యాలు చేస్తారు. ఈ సౌలు మాత్రం ఏం చేశాడు? కలిగినప్పుడు శూరకార్యాలు చేశాడు, తర్వాత ఏం చేశాడు? క్రూర కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. అది 14 చూసినట్లయితే సజ్జన ద్వేషులు 14 ముగిస్తాను. సజ్జన ద్వేషులు అంటే మంచిని ద్వేషించువారు. మంచిని ఎవరైనా ద్వేషిస్తారా చెప్పండి? మంచిని ద్వేషించువారు. పాపులు వెలుగును ద్వేషిస్తారు. పాపులు ఏం చేస్తారు? వెలుగును ద్వేషిస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు సాతానుతో ఏమి సంబంధం, నీ క్రీస్తు వాడవైతే వెలుగును ప్రేమిస్తావు. నేను వెలుగునై ఉన్నానని చెప్పాడు దేవుడు. నువ్వు క్రీస్తు వాడవైతే నువ్వేం చేస్తావు? వెలుగును ప్రేమిస్తావు, వెలుగుని ప్రేమిస్తావు. అదే ద్రోహులు అనగా నమ్మించి మోసం చేసేవారు. నమ్మిస్తారు, ముందు నమ్మించి మోసం చేసేవారు, అప్పగించేవారు. నాతో భోజనంలో కూర్చుండేవాడు నాపై తన మడిమని ఎత్తేనన్నాడు యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనంలో అని దేవుని వాక్యం అందు వ్రాయబడి ఉన్నది. నాతో భోజనంలో కూర్చుండేవాడు నాపై తన మడిమని ఎత్తేనని. యూదా ఇస్కరియోతు ద్రోహి అయి క్రీస్తును అప్పగించడానికి ఏం చేశాడు? సిద్ధపడ్డాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో తిరిగాడు, ప్రభుతో తిరిగాడు. తిరిగి 30 వెండి నాణాల కొరకు ఆశపడిన ఇస్కరియోతు ఏం చేశాడు? ఆ ప్రభువుని అప్పగించాడు. 16 చూసినట్టయితే గర్వాంధులు. సామెతలు 16వ అధ్యాయము 5వ వచనము, గర్విష్ఠులు దేవుని సన్నిధిలో నిలవలేరు. గర్విష్ఠులు, గర్వాంధులు, గర్వం యెహోవాకు హేయం. ఆనాడు లూసిఫర్ అనే దేవుడు ఏం చేశాడు? తనలో
వచ్చిన ఆలోచన చూసి నేను మనం మహోన్నతుని కన్నా పైన ఉందని అన్ని తనలో తాను అనుకుంటున్నాడు. అన్ని మన మనసులో నుంచి మాట కూడా బయట రాలేదు. మన హృదయ ఆలోచనలు తెలిసిన దేవుడు ఆయన, మన అంతరంగాన్ని తెలిసిన దేవుడు ఆయన. వెంటనే ఏం చేశాడు? ఆ లూసిఫర్ని, ఒక్కొక్క దేవతకి, ఒక్కొక్క దూతకి కొంతమంది సైన్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ సైన్యంతో పాటు ఈ లూసిఫర్ని కూడా దేవుడు ఏం చేశాడు? తోసివేశాడు భూమి మీదకి. ఇప్పుడు తిరుగుతున్నది వాళ్ళే, ఇప్పుడు చుట్టూ తిరుగుతుంది, అంతా తిరుగుతుంది వాళ్ళే, దెయ్యాలు భూతాలు అంటూ. కనుక ఈ విధముగా ఈ యొక్క గర్వం వద్దు. గర్వం నాశనం తీసేస్తుంది. అసలు గర్వం దేవునికి ఇష్టం ఉండదు. ఎవడైతే దీనుడై వణుకునో, చూడండి పరిసయ్యుడు సుంకరి విషయంలో, పరిసయ్యుడు గొప్పలు చెప్పుకున్నాడు. పరిసయ్యుడు మాట ప్రార్థన దేవుడు విన్నాడా? సుంకరి దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకుంటూ పాపనైనా నన్ను కరుణించమన్నప్పుడు అతను నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అది నిజమైన ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం చేయాలి. గొప్పలు చెప్పుకోవద్దు. నేను 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 అనేది సాతాను మాట. నేను అనేది సాతాను మాట. మనం అనేది దేవుని మాట. మనందరం అది దేవుని మాట. నేను అన్నమాట ఎప్పుడు రావద్దు. నేను వద్దు. కనుక ఈ విధముగా గర్విష్ఠులు దేవుని సన్నిధిలో నిలవలేరు, దేవుని ఆశీర్వాదం పొందలేరు. ఈ విధముగా విజయాన్ని చూసినట్లయితే దినవృత్తాంతం 2వ 26వ అధ్యాయము 16-27లో యాజకులు చేయు పని నేను చేయదునని దూపము అతను ధూపం వేయటకు ముందుకు వచ్చాడు. ఉజ్జియా యాజకులు చేయవలసిన పని యాజకులు చేయాలి. నీవు చేయాలి, రాజువు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. కానీ తను చేయడానికి ముందుకు వచ్చాడు. అతను వస్తే ఏమైంది? కుష్టు పుట్టాను. నెబుకద్నెజరు దానియేలు 4వ అధ్యాయం 30-37లో నీ గర్వ హృదయం నుండి విడుదల పొందాలంటే మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూడాలి. నెబుకద్నెజరు కూడా గర్విష్టి. కనుక మన యొక్క గర్వ హృదయం నుండి విడుదల పొందాలంటే మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు మనము చూసేవారిగా ఉండాలి. అది మూర్ఖులు. కీర్తన 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు లేడని అనుకున్నవాడు బుద్ధిహీనుడు. కొంతమంది అనుకుంటారు దేవుడు లేడని అనుకునేవారే తన ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవుడు లేడని అనుకున్నవాడు బుద్ధిహీనుడు. మూర్ఖులు అంటే తెలిసి తెలియని స్థితిలో ఉన్నవారు. అంత్య దినములలో ఇటువంటి మూర్ఖులు విస్తరించి తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొంచు పెండ్లకిచ్చుకొంచు ఉంటారు. వీళ్ళే విస్తరించి తినుచు త్రాగుతూ ఉంటారు. నోహ దినముల్లో ప్రజల వల్లను, లోతు దినముల్లో ప్రజల వల్లను ఉంటారు వీళ్ళందరూ. అదే 18వ విషయం చూసినట్లయితే దేవుని కంటే సుఖ అనుభవములు ఎక్కువగా ప్రేమించేవారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నా అనుదినము నన్ను వెంబడింపవలని ప్రభు చెప్పాడు. సుఖమును ప్రేమించేవాడు యేసును ప్రేమించలేడు. కనుక అదే విధంగా చూడండి, ఆదికాండము 25వ అధ్యాయంలో 31-32 వచనంలో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నది తిండి కొరకే కదా ఏసావు. ఒక పూట కూటి కొరకు ఏమని జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియలేదు ఆ ఏసావుకి. తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నది తిండి కొరకే. న్యాయాధిపతుల 16-19లో ఫిలిష్తీయులతో పోరాడవలసిన సంసోను ఏం చేశాడు? దిలీలా అనే వేసి తోడపైన నిద్రించుట. ఫిలిష్తీయుల కొరకు ఆ యొక్క సంసోన్ని పుట్టించాడు దేవుడు మనోహ దంపతులకి. అయితే
ఈ యొక్క ఫిలిష్తీయుల కొరకు పోరాడవలసిన సంసోను దిలీలా అన్న వేసి తొడపై నిద్రించుట దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించాడు. దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించాడు. అదే 19 చూసినట్లయితే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. పైకి చాలా భక్తిగా నటిస్తారండి. అసలు వారి భక్తిని మనం వర్ణించలేము. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. నిజమైన భక్తి మనము చెప్పినది కాదు కానీ మనం చేయనది. నిజమైన భక్తి అంటే ఏంటి? మనం చెప్పేది కాదు, మనం చేసేదే. మనం నిజముగా దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయనకు భయపడతాం. అసలు భక్తి అంటే ఏంటి? దేవుడు గొప్ప డెఫినేషనే మనకి ఇచ్చాడు. నేను ముగిస్తాను చూడండి. భక్తి అంటే అసలు ఏంటి? మేము భక్తి పరులమని చెప్పుకుంటారు. ఏంటి భక్తి అంటే? యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 1:27 అదే కదా దేవుడు చెప్పింది. భక్తి పనులు చేయాల్సింది ఏంటి? అది కదా. మరి ఇంకేంటి? ఎందుకు మరి మనం చేసేది ఎందుకు? 1:27 చూసినట్లయితే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకములైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకములైన భక్తి ఏదనగా, నువ్వు భక్తి పరులవే, నువ్వు భక్తి పరుడవే. అయితే నీ భక్తి ఎలా చాటించాలి, ఎలా చేయాలి అంటే చూడండి. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారిని ఆదరించండి. అది లేదు, అది కావాలి అంటున్నాడు దేవుడు. అది భక్తి అంటున్నాడు. కాబట్టి ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకుంటే అంటున్నాడు. కాబట్టి ఈ విధముగా పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. ఈ విధముగా మనము ఇలాంటివి అన్నీ ఈ అంత్య దినాలలో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఎదురవుతారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా తయారవుతారు. కనుక మనము వీరి విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది పిల్లరా. కాబట్టి ఈ విధముగా మనము ఈ విషయాలను గమనించి నడుచుకునేవారిగా, దేవుని యందు భయభక్తులుగా ఉండకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఎంతోమైన ప్రభా, నీ వాక్యంలో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, అంత్యదినంలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలియజేస్తున్నాను నేను ప్రభా. మనుషులు ఏ విధంగా ఉంటారో అనే విషయం మాకు తెలియజేస్తావు నేను ప్రభా. ఆ విధంగా తండ్రి మేము ఆ విధంగా ఉండకుండా నాయన ప్రభా, నీ బిడ్డలుగా మేము జీవించేవారుగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమారు వినామగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యను సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.